వెల్కమ్ టు డే 7 ఆఫ్ అవర్ సౌత్ ఇండియన్ ట్రిప్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. కన్యాకుమారిలో మనం సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడడానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. సో యూజువల్లీ 5:30 to 6:15 మధ్యలో సన్ రైజ్ అవుతుందంట. అది ఎక్స్పీరియన్స్ చేయడం కోసమే నిన్న నైట్ మిడ్ అయినా సరే మేము కన్యాకుమారి వచ్చి ఇక్కడ హాల్ట్ చేసాము. సో లెట్స్ సీ. వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయామండి. వెయిట్ చేస్తున్నాం సన్ రైజ్ కోసం. బట్ లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలండి సన్ రైజ్ ఇక్కడ కన్యాకుమారి దగ్గర. సన్ రైజ్ అయిపోయిన తర్వాత స్ట్రీట్ షాపింగ్ కూడా చేసామండి. షాప్స్ అన్నీ కూడా 7 o'clockకే ఓపెన్ చేసేసారు. అండ్ సన్ రైజ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఏంటంటే మనం గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్న గ్లాస్ బ్రిడ్జ్, దీనికి ఏంటంటే బోట్లో వెళ్ళాలండి. గవర్నమెంటే రన్ చేస్తుంది జెట్టి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. డైలీ ఇలాగే ఉంటారంట. మేము 7:30 కల్లా అక్కడ బోటింగ్ పాయింట్కి వెళ్తే మేము రీచ్ అయ్యేప్పటికి 9 అయింది. అంత క్రౌడ్ ఉన్నారు. ఇది వివేకానంద స్వామి మెడిటేషన్ చేసిన స్థలం అండి. అక్కడ మెడిటేషన్ హాల్ కూడా ఉంటుంది. మనం కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు. అండ్ పైకి వెళ్ళిన తర్వాత వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి అరౌండ్ 400 kilometers శ్రీలంక బోర్డర్ అండి. టెంపుల్ కూడా ఉంటుందండి. టెంపుల్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ ప్లేస్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ చేయాలండి. కన్యాకుమారిని లాస్ట్ పరిపాలించిన రాజండి ఈయన. స్టాట్యూ చాలా పెద్దగా ఉంటుంది. మొత్తం ప్లేస్ అంతా చూసుకుని మళ్ళీ మేము బోట్లో రిటర్న్ అయిపోయామండి మన కార్ దగ్గరికి. సో కన్యాకుమారి అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే రామేశ్వరం స్టార్ట్ అయ్యాము. 11:30 అయ్యింది మార్నింగ్. ఇక్కడ నుంచి ఆగకుండా వెళ్తే 6 hours జర్నీ చూపిస్తుంది. ధనుష్కోడి అంటే ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా, అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి టెంపుల్ అయితే చూసుకొని సో నెక్స్ట్ ఏం చేయాలనేది అప్పుడు ప్లాన్ చేద్దాము. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ టుడే. సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ డ్రైవ్ తర్వాత పంబన్ బ్రిడ్జ్కి రీచ్ అయ్యామండి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. గ్రద్దలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. మాకైతే వెహికల్స్ కూడా ఆపి అటు ఇటు కూడా చూడొచ్చు మనం.
ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేప్పటికి సన్సెట్ టైం అయిందండి. సన్సెట్ చూసుకుని చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫ్యామిలీతో కాస్త టైం స్పెండ్ చేసి ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేసుకుని ఒక 5 to 10 minutes ఇక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ మన రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. సో మేము రామేశ్వరం రీచ్ అయినప్పటికీ 6:30 అయిందండి. సో ఇక్కడ ధనుష్కోడి అవన్నీ 5కి క్లోజ్ అంట, మాకు తెలీదు, ఇక్కడికి వచ్చాక తెలుసండి. సో ఇప్పుడైతే టెంపుల్ చూసుకోవడానికి అయితే వచ్చాము. టెంపుల్ చూసుకొని నైట్ ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ ధనుష్కోడి చూసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ ఏంటనేది ప్లాన్ చేయాలి. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. చాలా అందంగా ఉంది టెంపుల్. 2 కళ్ళు సరిపోలేదు దేవుణ్ణి అండ్ బయట గోపురాన్ని చూడడానికి. దర్శనం అయిపోయిన తర్వాత మేము టిఫిన్ తినేసి రూమ్కి అయితే రీచ్ అయిపోయాం.